అన్నం తినవా? ఇవ్వు. కప్పులో వేసుకో. అయితే నేను తినేసాను. కూర వంకాయ కూర, వంకాయ ములక్కాడ, కూర బాక్స్ తేవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఇద్దరికి కూడా కొంచెం ఫీవర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫ్యాన్ స్పీడ్ రెండులో పెట్టినా సరే చలేసేస్తుంది. నాకు తెలిసి మార్నింగ్ నుండి వర్షం పడడం వల్ల లేకపోతే హీట్ అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం హీట్ 6 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా టీ తేవట్లేదు. తేవా తాగవా? నిజం చెప్పు, నేను తెస్తే తాగుతావా? తల్లు పడుతుంది నాకు, కాలుతుంది వాళ్ళు. లేదంటే ఉదయం నుండి వర్షం పడడం వల్ల అలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్. ఇప్పుడైతే బట్టలు ఎండపడ్డానికి అయితే వెళ్తున్నాను. వంశీకి అయితే జ్వరం అనమాట. ఈరోజు అయితే షాప్కి రాడు. ఆల్రెడీ ఫస్ట్ టైం తెచ్చాను. వంశీ వర్షం పడుతుంది. వంశీ లేట్ చేస్తాం. ఆంటీ 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 మరీ మొయ్యాలకు వర్షం పడుతుంది చిన్నగా. నేను చెప్పాను, వినలేనమాట. అలానే అయితే తెచ్చి మందా ఏసీ మంది తడిసే 6 సర్లే. హాయ్ ఫ్రెండ్స్, సో అందరికీ వెల్కమ్. సో నాకు అస్సలు నిన్న నైట్ నుండి ఈవినింగ్ నుండి అసలు బాగోలేదన్నమాట. వైరల్ ఫీవర్స్ అనుకుంటా. ఎందుకంటే నిన్నంతా నాన్ స్టాప్గా వర్షం పడింది. సో దారుణంగా నేను నైట్ అస్సలు నిద్రపడలేదు. డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసాను. అండ్ ఈరోజు కొన్ని ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేయాలి. షాప్కి అయితే ఈరోజు వెళ్ళట్లేదు అనమాట. షాప్కి వెళ్ళకుండా ఇంకా ఇంట్లోనే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను. అసలు షాప్ అయితే చూసుకుంటుంది. ఫిష్ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒక 2 తన చేత ప్యాక్ చేయించేస్తాను షాప్లోనే. చెప్పేశాను ఏవి ప్యాక్ చేయాలి ఏంటి అని చెప్పి. అసలు ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ తన ఈవెంట్స్కి వెళ్ళిపోవడము, నా ఫిష్ ప్యాకింగ్స్ ఉండడము, వీటి వల్ల పెద్దగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. అసలు మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఉతికి మేడ మీదకి అయితే తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు వర్షం పడుతుంది చిన్నగా. మా అమ్మ అయితే ఏసీలో పర్లేదు, 6 నుండి ఆరితే లేకపోతే లేదని. 3 రోజుల నుండి ముసురు కదా. సో ఎందుకు ఆమె వెళ్ళిపోతుంది, నాకు సంబంధం లేదు అన్నట్టు. ఆ చివరి వరకు వేసాము. కరెంటు వైర్లు తరగట్టే కోసం. కరెంటు వైర్లు ఇక్కడ అయితే లేవులే. అక్కడ ఒక దగ్గర ఉంటే అక్కడ వేయలేదన్నమాట. ఫైనల్లీ ఈరోజు బట్టలు ఉతికేసేసి అసలు అయితే షాప్కి ఇంకా బయలుదేరిపోతుంది. కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. బట్టలు అన్నీ పెట్టేసి కిందకైతే వెళ్ళిపోయి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి. అవి తోమేసాక ఇంకా నేనైతే రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోతాను. వంశీకి ఇంటి దగ్గర ఉండిపోతాడు. జాగ్రత్త వంశీ. నేను తక్కువేస్తాను అంటుంది. నువ్వే అన్నావు వంశీ, ఉండిపోతున్నా. చూడు జాగ్రత్త. ఇసుకేసారని చెప్పి నాచు ఫుల్ పట్టింది, అందుకే ఇసుకేసారు అనమాట మా నాన్న.
పాల్గొన్నా అక్కడి నుంచి ఎవరు వెళ్తారా ఆంధ్రప్రదేశ్ బస్సు ఫ్రీ కదా బస్సు షాప్కి ఇప్పుడే వచ్చాను. 11 అవుతుందన్నమాట. ఆటోకి వచ్చాను కదా, సో కొంచెం స్లోగా వచ్చాడు. అండ్ ఇప్పుడైతే నేను షాప్ని అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఇంకా మొత్తం నీట్ చేద్దాం. ఈసారి పెద్ద చేపలు తేలేదు, లేదంటే ఫ్రై చేసేవాళ్ళు. పిత్తపరిగెల పులుసు బాగుంది. కొంతమంది ముళ్ళులతో నవిలేస్తారు. నాకు ఇలా వేరాగే చర్మం అలా తింటే ఇష్టం. బాగుంది. ప్రజెంట్ అయితే కస్టమర్లు ఎవరు రాలేదు కదా, అయితే ప్యాకింగ్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, టీ టైం. బట్ వంశీ లేడు కదా, ఈరోజు అయితే టీ అయితే క్యాన్సిల్. ఈరోజు అయితే తాగను. ఏమో ఇంటికి వెళ్తే ఉంటే తాగుతాను, లేదంటే లేదు. షాప్లోనైతే నో. పాపం వంశీకి అయితే మెసేజ్ చేశాను, వామిటింగ్స్ అయితే అవుతున్నాయంట, డాక్టర్ని పిలుస్తానని చెప్పారు. మరి వచ్చారా రాలేదా అనేది అయితే తెలీదు. నేను ఈరోజు వేగంగానే వెళ్ళిపోతాను. 6 o'clockకి ఇలా అయితే వెళ్ళిపోతాను అనమాట. ఒక తమ్ముడైతే వచ్చాడనమాట ఫీచర్స్ కోసం. వచ్చినప్పుడు ఆ తమ్ముడిని పంపించి టీని అయితే తెప్పించుకున్నాను. ఎలాగైతే ఏంటి సాధించాను. టీ అయితే గ్లాసెస్ అనేది మిస్ అయ్యాయి అనమాట. సో ఈ గ్లాసులో అయితే తాగుతున్నాను. మళ్ళీ రేపు నుండి స్టీల్ గ్లాసులో అయితే తాగుదాం. వంశీ లేడు కదా, ఇంకా టీ ఉండదేమో అనుకున్నాను, కానీ టీ తాగాలి అని మనసు ఉన్నప్పుడు ఎలాగైనా తాగేస్తాం ఫ్రెండ్స్ మనం. బట్ మిగిలిపోయింది, ఇదైతే తాగంలే. టైం వచ్చేసి 4:20 అవుతుంది. కరెక్ట్ టైంగా టీ అందిందనమాట. అండ్ వంశీ వాళ్ళ అక్క అయితే వచ్చారనమాట. బట్ నేనైతే షాప్లో ఉండిపోయాను. బట్ ఏం చేస్తాను,
తను బాగాలేదనుకుని ఉండిపోయాడు. టీ అయితే తాగిద్దాం. నా కోసం టీ ఉంచారు, మరగబెట్టుకుంటా. కొంచెం వాటర్ తాగుదాం. రోజంతా నీరు తాగకుండా ఉన్నాను. మార్నింగ్ అయితే బ్లడ్ రిపోర్ట్ అయితే తీసుకెళ్ళారనమాట. సో నిన్న నుండి వామిటింగ్స్ అయితే అవుతున్నాయి నాకు. ఫీవర్ అయితే అస్సలు తగ్గలేదు. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయని చెప్పారు. వచ్చినాక తెలుస్తుంది అసలు ఏంటా ప్రాబ్లం అని చెప్పి. అసలు నీరసంగా ఉందన్నమాట. మొత్తం ఫీవర్ 2 రోజుల నుండి అస్సలు బాగుంది. ఇంకా షాప్ కూడా వెళ్ళట్లేదు. అలా ఇంకా ఇక్కడే ఉండిపోయాను. రేపటి నుండి షాప్కి వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి మరి బ్లడ్ టెస్ట్లో ఏమొస్తుందో దాన్ని బట్టి. ఇంకా రేపైతే మ్యాక్సిమం వెళ్ళిపోతాను షాప్కి. కొంచెం స్నానం చేసుకొని దేనితో స్నానం చేసుకొని వెళ్ళిపోతాను. అన్నం కూడా ఎక్కువ ఏం తినలేదు. కొంచెం లైట్గా తినేసి ఇంక ఇప్పుడు పడుకుంటున్నాను.